ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరంతా ఎలా ఉన్నారు? మీరు రోజు వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈ దినము దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనము. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ వాక్యం మన ప్రార్థనా జీవితం ఎంత గొప్పదో మనకు గుర్తు చేస్తుంది. దేవుడు మనలను ఆయన వైపు నిత్యము పిలుస్తూనే ఉన్నాడు. మనం ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన వినక తప్పదు. ఆయన సమాధానమిచ్చే దేవుడు. మనము మన మానవ బుద్ధితో గ్రహించలేని సంగతులు ఉన్నప్పటికీ కూడా దేవుడు వాటిని మనకు బయలుపరచగలడు. ఆయన ఆలోచనలు మన ఆలోచనల కన్నా గొప్పవి. ఆయన మార్గాలు మన మార్గాల కన్నా శ్రేష్టమైనవి. మనం నిశ్చయంగా ఆయనను కోరితే ఆయన మన జీవితంలో దాగి ఉన్న ఆశీర్వాదాలను, మార్గాల్ని బయలుపరిచేవాడుగా ఉన్నాడు. అందువలన మన ప్రార్థనలో బలహీనపడకూడదు. మన సమస్యలు, మన సందేహాలు, మన కన్నీళ్లు అన్నిటినీ ఆయన ముందుంచుదాం. దేవుడు సమాధానం ఇచ్చేవాడే కాదు, గొప్ప సంగతులను మనకు తెలియచేవాడని ఈ వాక్యం మనకు గొప్ప భరోసానిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, మేము నీకు మొరపెట్టినప్పుడు నీవు విలుచున్నవాడవని మేము ఎరిగిన్నాము తండ్రి. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా బుద్ధికి మించిన నీ గొప్ప ఆలోచనలను మాకు బయలుపరచండి. మరి మీ మార్గంలో మేము నడుచున్నట్లయినా మీ కృప మా మీద నిత్యం ఉంచమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీకెవరికైనా ప్రార్థన అవసరత ఉంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. +965 9472 4454. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.